హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఒకరోజు చాలా సుదీర్ఘంగా అనిపించేది. కానీ పెద్దయ్యాక సమయం రెక్కలు కట్టుకొని పారిపోతున్నట్లు ఎందుకు అనిపిస్తోంది? అసలు విషయం ఏంటంటే ఇది కేవలం మీ భ్రమ కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం దాగి ఉంది. దీనిని టైం పర్ఫెక్షన్ అని పిలుస్తారు. మన మెదడు కాలాన్ని లెక్కించే విధానంలో ఉండే రహస్యాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ విలక్షణమైన ప్రక్రియపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ ఈగిల్మ్యాన్ లోతైన పరిశోధనలు చేశారు. ఆయన సిద్ధాంతం ప్రకారం మన మెదడు కొత్త విషయాలను ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తోంది. మనం చిన్నప్పుడు ప్రతి విషయాన్ని కొత్తగా చూస్తాం కాబట్టి ఆ జ్ఞాపకాలను నమోదు చేయడానికి మెదడు ఎక్కువ సమయం తీసుకుంటోంది. అందుకే మనకు బాల్యంలో రోజులు చాలా నిడివిగా అనిపిస్తాయి. దీనిని శాస్త్రీయంగా ఫ్లికర్ ఫ్యూజన్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. ఐర్లాండ్లోని ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ మన మెదడు దృశ్యాలను ప్రాసెస్ చేసే వేగం తగ్గిపోతుంది. అంటే ఒక సెకండ్లో మనం గ్రహించే చిత్రాల సంఖ్య తగ్గిపోవడం వల్ల కాలం మన కళ్ళ ముందే వేగంగా కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. మరో కీలకమైన పరిశోధన డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అడ్రియన్ బేజాన్ నుంచి వచ్చింది. ఆయన విశ్లేషణ ప్రకారం మన మెదడులోని న్యూరల్ నెట్వర్క్ వయస్సుతో పాటు సంక్లిష్టంగా మారి సమాచారాన్ని చేరవేయడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల మెదడుకు చేరే రియల్ టైం చిత్రాల సంఖ్య తగ్గి మానసిక కాలం భౌతిక కాలం కంటే వేగంగా పరిగెడుతోంది. అంతేకాకుండా మన మెదడులోని డోపమైన్ స్థాయిలు కూడా కాలాన్ని ప్రభావితం చేస్తాయి. పోర్చుగల్లోని చంపాలిమాట్ సెంటర్ శాస్త్రవేత్తల ప్రకారం మనం సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు డోపమైన్ విడుదలయ్యి మన మెదడు కాలాన్ని తక్కువగా అంచనా వేసేలా చేస్తుంది. అందుకే సమయం వేగంగా గడిచిపోయింది అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. న్యూరోసైన్స్ నివేదికల ప్రకారం మన మెదడు రొటీన్ పనులను షార్ట్కట్లో ప్రాసెస్ చేస్తోంది. మనం ప్రతిరోజు ఒకే రకమైన పనులు చేయడం వల్ల మెదడు కొత్త జ్ఞాపకాలను నమోదు చేయదు. ఫలితంగా మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ కాలం మొత్తం చాలా తక్కువగా అనిపిస్తోంది. సమయం యొక్క ఈ మాయాజాల ఆవిష్కరణ మన మెదడు పనితీరుపై ఒక సరికొత్త అవగాహనను కల్పిస్తోంది. ఆ న్యూరాన్ల వెనుక ఉన్న ఈ వాస్తవాలను గమనిస్తే మన జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా గడపాలో అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.